వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషెల్స్ దేశంలో పర్యటించారు. అయితే ఇది కేవలం ఒక సాధారణ దౌత్య సందర్శన లేదా స్నేహపూర్వక పర్యటన మాత్రమే కాదు. దీని వెనుక భారతదేశానికి సంబంధించిన ఒక పెద్ద వ్యూహం దాగి ఉంది. హిందూ మహాసముద్రంలో భారతదేశం తన ప్రభావాన్ని మరింతగా విస్తరించడానికి చిన్న చిన్న ద్వీప దేశాలతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి తీసుకుంటున్న అతిపెద్ద వ్యూహాత్మక చర్యల్లో ఇది ఒకటి. మన చుట్టూ ఉన్న సముద్ర తీరాలలో శాంతిని కాపాడటంతో పాటు శత్రు దేశాల కదలికలపై నిఘా పెట్టడానికి ఈ పర్యటన ఎంతో కీలకంగా మారింది. అసలు సెషెల్స్ లాంటి చిన్న దేశం భారత్కు ఎందుకు అంత ముఖ్యం? చైనాకు చెక్ పెట్టడానికి ఈ పర్యటన ఎలా ఉపయోగపడుతుంది? సాగర్ వ్యూహం అంటే ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా చాలా సరళంగా వివరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తా. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మనం సెషెల్స్ దేశం గురించి తెలుసుకుందాం. సెషెల్స్ అనేది కేవలం 115 చిన్న చిన్న ద్వీపాలతో కూడిన ఒక చిన్న దేశం. జనాభా పరంగా భూభాగం పరంగా కూడా ఇది చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో సముద్ర వాణిజ్యంలో దీని ప్రాముఖ్యత చాలా పెద్దది. దీని విలువ దాని పరిమాణంలో లేదు, అది ఉన్న చోటులో ఉంది. ఆఫ్రికా ఖండం తీరం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించి ఉన్న సముద్ర వాణిజ్య మార్గాలలో సెషెల్స్ చాలా కీలకమైన స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వ్యాపారంలో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే సాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సెషెల్స్ దేశానికి ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సుమారు 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ఆ దేశం చుట్టూ ఉన్న భారీ సముద్ర ప్రాంతంపై దానికి పూర్తి హక్కులు ఉన్నాయి. దీనివల్ల ఆఫ్రికా వైపు సాగే సముద్ర వాణిజ్యంపై సెషెల్స్ దేశానికి గణనీయమైన నియంత్రణ ఉంటుంది. ఈ భౌగోళిక ప్రాధాన్యతను భారతదేశం చాలా కాలం క్రితమే గుర్తించింది. అందుకే ఈ చిన్న దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో మన పట్టును సాధించవచ్చని భారత్ గట్టిగా నిర్ణయించుకుంది. భారతదేశం తన పొరుగు దేశాలతో మరియు సముద్ర తీర దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. దాని పేరే సాగర్ వ్యూహం. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని అర్థం. అంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ భద్రత మరియు అభివృద్ధి అందించడం అనే దీని ముఖ్య ఉద్దేశం. ఈ వ్యూహం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పెంపొందించడం, వ్యాపారాన్ని పెంచడం, ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా సౌకర్యాలను సులభతరం చేయడం వంటి పనులను భారత్ సమగ్రంగా చూస్తుంది. ఈ వ్యూహంలో కేవలం పెద్ద దేశాలే కాదు, సెషెల్స్ లాంటి చిన్న ద్వీప దేశాలు కూడా చాలా ముఖ్యమైన భాగస్వామ్యులుగా మారాయి. చిన్న దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల్లో స్థిరత్వాన్ని మరియు శాంతిని పెంపొందించవచ్చని భారత్ భావిస్తోంది. సెషెల్స్ దేశం భారత్కి ఒక నమ్మకమైన మిత్రదేశంగా మారడం వల్ల హిందూ మహాసముద్రంలో భారతదేశం తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి ఈ సాగర్ వ్యూహం ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ పర్యటన వెనుక ఉన్న అతిపెద్ద అంతర్జాతీయ కారణం చైనా ప్రభావానికి చెక్ పెట్టడం. ఎస్, గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మహాసముద్రంలో చైనా తన సైనిక మరియు ఆర్థిక కార్యకలాపాలను విపరీతంగా పెంచేస్తోంది. చిన్న చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి వారి ఓడరేవులను తన ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనినే డెట్ ట్రాప్ లేదా అప్పుల పద్మ వ్యూహం అంటారు. ఈ విధంగా వనరులు, సముద్ర భద్రత, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించి హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చైనా చూస్తుంది. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి, ప్రాంతీయ సమతుల్యతను కాపాడడానికి భారత్ తన వ్యూహాన్ని మార్చింది. సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయాలంటే మనకు సెషెల్స్ లాంటి వ్యూహాత్మక దేశాల మద్దతు ఎంతో అవసరం. అందుకే సెషెల్స్ వంటి చిన్న ద్వీప దేశాలతో బలమైన భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా చైనా మన దేశ సరిహద్దుల వైపు రాకుండా ముందే అడ్డుకట్ట వేయవచ్చునని భారత్ భావిస్తుంది. ఇది భారతదేశ రక్షణ రంగంలో ఒక కీలకమైన అడుగు. భారత్ మరియు సెషెల్స్ దేశాల మధ్య ఈనాటిది కాదు బంధం, దశాబ్దాల కాలం నాటి చారిత్రక బంధం ఉంది. సెషెల్స్ దేశానికి 1976లో బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు సెషెల్స్ దేశాన్ని సందర్శించారు. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య అధికారిక మరియు బలమైన దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత మళ్ళీ 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటిసారి సెషల్స్ దేశాన్ని సందర్శించి పాత బంధానికి కొత్త ఊపిరి పోశారు. రెండు దేశాల మధ్య రక్షణ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇక ఇప్పుడు జరిగిన ప్రస్తుత పర్యటన ఆ బంధాన్ని మరింత లోతుగా మరింత ముందుకు తీసుకెళ్తుంది. రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న పరస్పర నమ్మకం, చారిత్రక విశ్వాసమే ఈ రోజు జరుగుతున్న కొత్త వ్యూహాత్మక సహకారానికి బలమైన పునాదిగా నిలుస్తుంది. మరి ఈ భాగస్వామ్యం వల్ల కేవలం భారత్కే లాభమా, లేక సెషల్స్ దేశానికి కూడా ఏమైనా ఉపయోగం ఉందా అనే సందేహం మీకు రావచ్చు, చాలా మందికి రావచ్చు. నిజానికి ఈ రక్షణ మరియు భద్రతా సహకారం వల్ల రెండు దేశాలకు సమానమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా భారతదేశ విషయానికి వస్తే, భారత్కి జియో పొలిటికల్ ప్రాప్తి లభిస్తుంది. అంటే సముద్రంలో మన ఉనికి పెరుగుతుంది. దీనివల్ల కొత్త వాణిజ్య అవకాశాలు వస్తాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. రెండు దేశాల మధ్య రవాణా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక సెషల్స్ దేశ విషయానికి వస్తే, సెషల్స్ చాలా చిన్న దేశం కావడం వల్ల దానికి పెద్ద సైన్యం కానీ ఆధునిక సాంకేతికత కానీ లేదు. భారతదేశం సెషల్స్ దేశానికి ఆధునిక సాంకేతికత సహకారాన్ని అందిస్తోంది. వారి సైన్యానికి, తీర రక్షక దళానికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. సముద్రంలో దొంగతనాలు జరగకుండా, ఇతర దేశాల నుంచి ముప్పు రాకుండా వారి సముద్ర భద్రతా సామర్థ్యాలను భారత్ పెంచుతుంది. ఈ విధంగా రెండు దేశాలు పరస్పర సమతుల్యతమైన, పరస్పర లాభదాయకమైన సంబంధం కొనసాగుతుంది. ఇక ముగింపుగా చెప్పాలంటే, ప్రధాని మోదీ గారు సెషల్స్ పర్యటన కేవలం ఒక దేశాన్ని సందర్శించడం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క హిందూ మహాసముద్ర వ్యూహంలో ఒక మైలురాయి లాంటిది. చైనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న ఇటువంటి క్లిష్ట సమయంలో సెషల్స్ వంటి చిన్న ద్వీప దేశాలను మన వైపు తిప్పుకోవడం, వారితో బలమైన స్నేహాన్ని పెంపొందించుకోవడం భారత్కు సంబంధించిన దౌత్య విజయమని. ఈ చర్యల ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం ఒక పెద్ద నాయకత్వ పాత్రను పోషించడానికి మార్గం సుగమమవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మన దేశానికి ప్రాంతీయ స్థిరత్వాన్ని, సరికొత్త ఆర్థిక అవకాశాలను మరియు అద్భుతమైన భద్రతా ప్రయోజనాలను అందిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. జై హింద్, జై భారత్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు ఫస్ట్ తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.